మీ అంతర్ముఖ శాంతిని కనుగొనడానికి 7 చిట్కాలు. ఎలివేట్ వాయిస్కి స్వాగతం. మీ జీవితం మరింత సమతుల్యం మరియు సంతోషంగా ఉండడానికి మేము విలువైన చిట్కాలను పంచుకుంటున్నాం. ఈరోజు మనం అంతర్ముఖ శాంతి గురించి మాట్లాడుకోబోతున్నాం. అది ఏమిటి? దాన్ని ఎలా పొందాలి? మనమిద్దరం కలిసి తెలుసుకుందాం. పార్ట్ 1. అంతర్ముఖ శాంతి అంటే ఏమిటి? అంతర్ముఖ శాంతి అనేది మానసిక మరియు భావోద్వేగ సమతుల్యత. ఇది భావాలను ఆపివేయడం కాదని, వాటిని క్రమబద్ధంగా నిర్వహించడం. నా జీవితంలో శాంతి అనుభవించిన ఓ క్షణం సముద్ర తీరానికి వెళ్లి అలలను గమనించినప్పుడు. ఆ క్షణంలో నేను పూర్తిగా ప్రశాంతంగా ఉన్నాను. అదే అంతర్ముఖ శాంతి, కలతల మధ్య ప్రశాంతత. పార్ట్ 2. చిట్కా 1. మైండ్ఫుల్నెస్ మరియు ధ్యానం. మైండ్ఫుల్నెస్ అంటే ప్రస్తుత క్షణంపై తీర్పు లేకుండా దృష్టి కేంద్రీకరించడం. దీపం చూసి గమనించడం లేదా గాఢంగా ఊపిరి పీల్చడం వంటి సాధారణ వ్యాయామాలు మీ ఒత్తిడిని తగ్గించగలవు. కొత్తవారైతే హెడ్స్పేస్ లేదా కామ్ వంటి యాప్లను ప్రయత్నించండి. అవి మంచి ఆరంభం. పార్ట్ 3. చిట్కా 2. స్వయం సంపాదనకు ప్రాధాన్యం ఇవ్వండి. స్వయం సంపాదన అనేది ఆత్మకేంద్రత కాదని, ఇది అవసరమైనది. ఉదయం నడక, మంచి పుస్తకంలో మునిగిపోవడం, లేదా ప్రకృతి అందాలను ఆస్వాదించడం వంటి వాటి కోసం మీకు ఆనందం కలిగించే పనులను గుర్తించి, వాటికి సమయం కేటాయించండి. పార్ట్ 4. చిట్కా 3. కృతజ్ఞతను సాధన చేయండి. కృతజ్ఞత సాధన మీ మనోభావాలను నిర్ధారిస్తుంది. రోజూ మీకు ధన్యవాదం చెప్పవలసిన 3 విషయాలను రాయండి. ఇది మీ ఆలోచనలను ప్రతికూలత నుంచి సానుకూలత వైపు మార్చగలదు. పార్ట్ 5. చిట్కా 4. మీకు మరియు ఇతరులకు క్షమించండి. క్షమాభావం అంటే మనసుకు తేలిక. కోపం లేదా అసూయను పట్టుకోవడం మీకే నష్టమే. గతాన్ని క్షమించుకోండి మరియు ఇతరులను క్షమించండి. ఇది మీ మానసిక శాంతిని తిరిగి పొందే శక్తివంతమైన మార్గం. పార్ట్ 6. చిట్కా 5. సానుకూల సంబంధాలను పెంచుకోండి. శక్తివంతమైన, సానుకూల సంబంధాలు మన జీవితానికి బలం ఇస్తాయి. మీ ప్రేమించిన వారి తోబుట్టువులను పోషించండి. వాళ్లతో గడిపే సమయం మీకు భద్రత మరియు ప్రశాంతతను అందిస్తుంది. పార్ట్ 7. చిట్కా 6. ప్రతికూల ప్రభావాలను తగ్గించండి. మీ జీవితంలో ప్రతికూల ప్రభావాలను గుర్తించి తగ్గించండి. అది హానికరమైన సంబంధాలు, అధిక మీడియా వినియోగం లేదా ఒత్తిడిని కలిగించే పరిస్థితులైనా, అవి మీ ప్రశాంతతకు స్థలం కల్పించడానికి దూరంగా ఉంచండి. పార్ట్ 8. చిట్కా 7. సహనం మరియు ఆమోదం సాధన చేయండి. అంతర్ముఖ శాంతి అనేది గమ్యం కాదు, ఇది ఓ ప్రయాణం. జీవితం ఎలాంటి ఊహించని మలుపులు తీసుకున్నా సహనంగా ఉండండి. ప్రతి ఒక్కరి ప్రయాణం ప్రత్యేకమైనది, ఇది గుర్తుంచుకోండి. మీ శాంతిని కనుగొనండి. మొత్తం చూసుకుంటే మైండ్ఫుల్నెస్, స్వయం సంపాదన, కృతజ్ఞత, క్షమాభావం, సానుకూల సంబంధాలు, ప్రతికూలతల తొలగింపు మరియు సహనం, ఈ చిట్కాలతో మీరు మీ శాంతిని కనుగొనవచ్చు. ఇవి మీకు ఎలా ఉపయోగపడతాయో పరిశీలించండి. స్మాల్ స్టెప్స్ బిగ్ చేంజ్లు తెస్తాయి. ఎలివేట్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలా అయితే శాంతిగా ఉండండి, మీలో శక్తిని కనుగొనండి.